యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. భారత్ మాతా కీ జై. పాకిస్తాన్ భారత్ల మధ్య జరుగుతున్నటువంటి వివాదాన్ని ప్రపంచ దేశాలన్నీ వీక్షిస్తున్నాయి. ఈ సమయంలో భారత్ తీసుకున్న నిర్ణయం ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రమూకలపై దాడి విజయం సాధించింది. భారత్ ఏంటేంటో పాకిస్తాన్కి చిన్న రుచి చూపించింది. ఇందుకు ఒక భారతీయుడిగా గర్విస్తున్నాము. ఈ సమయంలో పాకిస్తాన్పై యుద్ధం చేయడానికి భారత సైనికులు నిర్ణయం తీసుకోవడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కానీ మనమేం చేయాలంటే భారతీయులందరూ కూడా ఐకమత్యంగా ఉన్నారు అని తెలియజేయాలి. కులాలకు మతాలకు లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా జై హింద్ జై భారత్ అనే నినాదాన్ని మనం పాటించాలి. అదేవిధంగా మతాన్ని పక్కన పెట్టి ప్రార్థనా మందిరాల్లో ప్రతి ప్రార్థనా మందిరాల్లో కూడా భారత్ మాతాకి జై, జై హింద్ జై భారత్ అనే నినాదాన్ని మనం చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తున్నాయి. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన దేశంలో ఉండి మన పాకిస్తాన్కి జై అంటూ పాకిస్తాన్ వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తున్న వారందరినీ కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనము ప్రభుత్వానికి పట్టించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. భారతీయులందరూ ఏకంగా ఉండి ఇలాంటి పోరాటాన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై హింద్ జై భారత్. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హింద్ జై భారత్. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించడం ద్వారా మన భారతీయులు ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. మన భారతీయ స్త్రీలు ఎంతో మంది వారి పసుపు కుంకుమను త్యాగం చేశారు. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మోడీ గారు తీసుకునే నిర్ణయం ద్వారా వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అలాగే మన భారత్ అంటే ఏదో ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసేలా చేసినందుకు మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్ జై భారత్. జై శ్రీరామ్. జై భారత్. పహల్గాం ఉగ్రవాద చర్య యావత్ దేశం ఖండించింది. ఈ విషయమై ప్రధానమంత్రితో సహా రక్షణ మంత్రి ఉగ్రవాదపై తీవ్రమైన చర్యలు ఉంటాయని గతంలో ప్రకటించడం జరిగింది. భారత్ ఏ మాత్రము దొంగచాటు దెబ్బ తీయకుండా ఏది చెప్తే అదే చేస్తుంది. ఈ విషయమై గత రాత్రి తీవ్రవాద 9 శిబిరాలపై దాడి చేయడం జరిగింది. దాదాపు ఒక 100 మంది ఉగ్రవాదులు మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇవే కాక ఇంకా కూడా ఆ ఉగ్రవాద మూలాలను మొత్తం పెకిలించి ఈ భారతదేశానికి ఉగ్రవాద ముప్పు లేకుండా చేస్తారు మోడీ గారని ప్రజలు భావిస్తున్నారు. దీనికి యావత్ భారతదేశం అర్చిస్తుంది. పాకిస్తాన్ ఇప్పటికైనా ఉగ్రవాద కార్యక్రమం ఆపి శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ప్రజలు భావిస్తున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ప్రజలు అందరూ కూడా ఈ విషయము అర్చిస్తున్నారు. దేశం యావత్తు ఖండించింది. ఈ విషయమై ప్రధానమంత్రులు సహా రక్షణ మంత్రి ఉగ్రవాద చర్యలపై తీవ్రంగా చర్యలుంటాయని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. దాని తగ్గట్టే గత రాత్రి ఉగ్రవాద 9 స్థావరాలపై దాడి చేయడం జరిగింది. ఈ యొక్క దాడికి యావత్ భారతదేశం గర్విస్తుంది. ఇంకా ఉగ్రవాద స్థావరాలు ఉంటే వాటిని పెకిలివేయవలసిందిగా యావత్ భారత ప్రజలు కోరుకుంటున్నారు. జై భారత్. మనోళ్ళని టూరిస్టులను 20 మందిని వేసిన తీవ్ర ఉగ్రవాదులను మన మోడీ 100 మంది చేసినట్టు తెలుస్తుంది. 100 మందిని కాదు, ఒక్క నోటుగా ఉండకుండా చేయాలి. జై భారత్. పహల్గాం దాడిలో మా టూరిస్టులని 20 మందిని మట్టుబెట్టిన టెర్రరిస్టులని ఈరోజు రాత్రి మన రక్షణ శాఖ వాళ్ళ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి 100 మందిని మట్టుబెట్టినట్టే మనకు అందుతున్న సమాచారము. ఇంతేకాకుండా
ఉగ్రవాదము టెర్రరిస్ట్ అని లేకుండా మొత్తం పూర్తి కూకడు వెళ్తూ పీకివేయాలని మోడీని కానీ భారత సర్కార్ కానీ కోరుతున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి